హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే ఈ మధ్య ఈయన ఫ్రూట్స్కి కిరాయి పోతున్నాడు అనమాట. చాలా పొద్దున్నే ఒక రోజు తప్పించి ఒక రోజు 2 రోజులకు ఒకసారి ఫ్రూట్స్ కిరాయి పోతున్నారు. తెలిసిన అన్న ఉన్నారు, తీసుకెళ్తున్నారు. ఫ్రూట్స్ అమ్ముకునేటైనా ఫ్రెండ్ అయిన అంటే కిరాయి పోతుంటేనే ఫ్రెండ్ అయినలే కానీ ఇంకా పోతున్నాడు ఎక్కువ. ఈ మధ్యలో పపాయ, వాటర్ మెలన్, ఇంకా ఏంటి కర్బూజా, ఈ 3 ఫ్రూట్స్ మాత్రం ఎక్కువ తీసుకొస్తుండు. కర్బూజా అంటే నాకు చాలా ఇష్టము. ఫ్రూట్స్లల్లో చక్కెర వేసుకొని తిన్నా, నార్మల్గా తిన్నా. ఆ ఫ్రూట్, ఆ జ్యూస్ అంటే నాకు చాలా ఇష్టము. ఆ పండు ఇంకా వాటర్ మెలన్ ఎలాగో పిల్లలకి జ్యూస్ చేసిస్తున్నా, తింటున్నాంలే చల్లగా. కానీ పపాయ తింటే ఈ మధ్యకాలంలో ఈ ఎండలు ఈసారి కొట్టినంతగా ఎప్పుడు కొట్టలేదు. పపాయ అందులో పిల్లలు పండ్లు చూస్తేనే పారిపోతున్నారు. అందుకని ఏం చేసిన అంటే ఈ మధ్య ఇంకా సబ్బు అన్న రెడీ చేద్దాము, సోప్స్ రెడీ చేద్దాము. చాలా సోప్స్ కూడా చేసుకోవచ్చు కదా, ఏ దాంతోనైనా మనం సోప్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక పపాయ చాలా బాగుంది, పండుగ ఉంది, స్వీట్గా ఉంది. కట్ చేసినా కానీ తింటూనే కట్ చేసి సోప్స్ చేసిన. సోప్కి కూడా చర్మంకి బాగుంటుంది, గ్లో వస్తుంది. ఎప్పుడైనా నేను ఫ్రూట్ కట్ చేసినా ఫేస్కి తొక్కనో పండో పెడతా ఉంటా. ఇంకేం చేసిన అంటే ఫస్ట్ అయితే ఫ్రూట్ కట్ చేసుకొని, పపాయ కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకున్నా. తర్వాత మనకి సబ్ బేస్ అనేది మనకి మీషోలో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. అంటే నేను కూడా యూట్యూబ్లో వీడియో చూసిన, నాకు సబ్బు దీంతో తయారు చేస్తారనేది తెలుసుకున్నా. లేదంటే పియర్స్ సోప్ ఉంటుంది కదా, దాంతో అయినా చేయొచ్చు. సరే దీంతో చేద్దామని చెప్పి బుక్ చేసిన. ఇది ఒక 90 రూపీస్ 110 పడింది అంతే. తీసుకొని ఇది ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. అందులో హాఫ్ తీసుకున్నా, హాఫ్ కూడా తీసుకోవాలి, ఇంకా తక్కువే తీసుకున్నా. పపాయ కూడా ఎక్కువ ఏం కాదు, సగం పచ్చనే, హాఫ్ ఏమో తినేసినాం మేము. ఇంకొక హాఫ్ ఉంటే సోప్స్ ఒక 2 అవుతాయా 3 అవుతాయా ఎన్ని అయితే అన్నీ అని చెప్పి ఇక కట్ చేసిన. ఇంకా ఈ సోప్ బేస్ అనేది మనము డబల్ లేయర్లో వేడి చేసుకుంటే ఇదంతా కరుగుతుంది. అది కూడా నేను యూట్యూబ్లోనే క్లియర్గా వీడియో చూసిన. ఈజీ, అసలు 5 మినిట్స్లో అయిపోతుంది, పెద్ద కష్టం ఏం కాదు. ఒక గిన్నెలో అయితే నీళ్ళు పెట్టేసుకొని బాగా వేడైన తర్వాత ఇంకా ఈ సబ్ బేస్ అనేది కూడా నేను ఒక గిన్నెలో వేసుకొని ఇట్లా మిక్స్ చేస్తుంటే మొత్తం కరిగిపోయింది. ఇది కరిగిన తర్వాత ఇందులోనే మనకి బయట ఈ విటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి కదా, మనం ఆవిరి పట్టుకుంటాం చూడండి, అట్లా ఆ టాబ్లెట్స్ అనమాట. అవి వాడుకోవచ్చు. అయితే ఇందాక మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, ఇది మనం వడగట్టలేం కదా, ఈ జ్యూస్ అనేది వడగట్టలేం కాబట్టి ఇందులో వేసి కలిపేసుకున్నా. మామూలుగా రైస్ది ఇంకా వేరే ఫ్రూట్స్ అంటే ఇది బీట్రూట్ కానీ క్యారెట్ అట్లాంటివి ఏమన్నా సోప్స్కి రెడీ చేసుకోవాలంటే అవి మిక్సీ బట్టి ఆ వాటర్ ఫిల్టర్ చేసుకోవాలి, అదే వడగట్టుకోవాలి. కానీ ఇది అలా వడగట్టుకోవడానికి రాదు కాబట్టి ఇందులోనే కలిపేసుకొని ఇందాక చెప్పిన కదా ఈ విటమిన్ టాబ్లెట్స్, అవి మనం ఆవిరి పట్టుకుంటాము చూడండి, అవి కూడా ఒక 2 వేసుకున్నాయి. ఇందులో 2 వేసి మిక్స్ చేసిన. ఆ తర్వాత ఇంట్లో చిన్న చిన్న బాక్సులు మనకి సబ్బు అంటే షేప్స్ ఏమన్నా ఒక్కొక్క షేప్ చిన్న చిన్న బాక్సులు, లంచ్ బాక్స్లో కర్రీ బాక్సులు ఉంటాయి కదా, అట్లాంటివన్నీ తీసేసుకున్నా. ఇది 2 పింక్ది, ఇప్పుడు నేను ఆయిల్ రుద్దుతున్న స్టీల్ది, 2 కూడా కర్రీ బాక్సే అనమాట. సరే అని చెప్పి ఇంకా దీనికి కొంచెం కొబ్బరి నూనె అయితే అప్లై చేసిన. ఒక 4 కప్స్లలో పోసిన. ఒక 3 స్టీల్ కప్స్, 1 ప్లాస్టిక్ కప్లో పోసిన. సోప్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. అసలు ఇట్లా వస్తాయి అనుకోలేదు, నేను ఫస్ట్ టైం సోప్ చేయడం, ఎప్పుడు చేయలేదు. ఇంకా కొంచెం మిగిలింది, అది కూడా ఇంకొక కప్పులో, ఇదిగో స్టీల్ కప్పు తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అయితే పక్కా అప్లై చేయాలి, ఎందుకంటే సోప్ మంచిగా వచ్చేస్తుంది. మనం అంటే సోప్ తీసేటప్పుడు మంచిగా వస్తుంది. అయిపోయింది. ఇక 4 సోప్స్ అయితే అయినాయి, చాలా బాగా అయినాయి సోప్స్ అయితే. ఫస్ట్ టైం చేసినా కూడా ఖరాబ్ అవ్వలేదు, మంచిగా వచ్చినాయి. అంటే సోప్ బేస్ తీసుకున్నా, అందులో నేను సగం కూడా వాడలేదు, అయినా బాగుంది, సరిపోయినాయి. ఒక 4 సోప్స్ అయితే వచ్చినాయి, పర్లేదు.
ఇంకా ఒక హాఫ్ ఉంది కదా, అవి మళ్ళీ నెక్స్ట్ టైం బీట్రూటో లేదంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఇంకో సోప్ ఏదైనా చేసుకోవచ్చు. ఈ చాలా సోప్స్ చూసినా నేను యూట్యూబ్లో, బాగుంది, చేయడం ఈజీయే కదా, ట్రై చేద్దాం, ఇంట్లోనే ఉన్నాం కదా ఏం చేసేది ఉందని చెప్పి ఇంకా ట్రై చేసిన, వచ్చినాయి బాగానే. అయితే ఇంకా మనం కప్స్లలో పోసిన తర్వాత బయట పెడితేనేమో 1 అవర్లో గట్టి పడుతుంది, ఫ్రిడ్జ్లో పెడితేనేమో హాఫ్ అన్ అవర్లో గట్టి పడుతుంది. ఎందుకైనా మంచిది. నేనైతే ఒక 1 అవర్ పైననే పెట్టిన ఫ్రిడ్జ్లో, ఒక ప్లేట్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. చూడండి ఎంత బాగా వచ్చింది, అసలు ఇంత బాగా వస్తుందని నేను అసలు అనుకోలేదు సోప్స్. ఇదిగోండి, ఇదొక్క సోపు. అన్ని షేప్స్లో తీసినాయి, అన్నీ కూడా చాలా బాగానే వచ్చినాయి. మళ్ళీ ఒక నెల రోజుల దాకా సోప్లో కూడా అవ్వలేదు. ఇంకా పపాయ మనం ఇంట్లో తయారు చేసినాం కదా, న్యాచురల్గా ఏం కెమికల్ లేకుండా, చాలా హ్యాపీగా, చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇదిగోండి, ఇది అన్నమాట, చాలా బాగా వచ్చినాయి. ఒకసారి ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేయండి. ఎలాగో ఫ్రూట్స్ ఉంటున్నాయి కదా, ఎందుకు తినట్లేదు, అయినా ఈ పపాయ తింటే వేడి కదా అన్నట్టుగా నేను ఇట్లయితే ట్రై చేసిన. ఎలా వచ్చాయో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.